ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పెరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. ద స్టెడ్ ఫాస్ట్ లవ్ ఆఫ్ ద లార్డ్ నెవర్ సీజెస్, హిస్ మెర్సీస్ నెవర్ కమ్ టు ఎండ్. లెమెంటేషన్ చాప్టర్ 3 వర్స్ 22. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఈ రోజున డిసెంబర్ 31 రోజున మనకు ఒక మంచి వాక్యమును జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 2025 సంవత్సరం అంతా కూడా మనము జీవించామంటే, ఈ సంవత్సరం అంతా కూడా మనము గడపగలిగాము అంటే అది మన బలం వలన కాదు, గాని మనము గొప్పవారమని కాదు, మనము ఏదో శక్తిమంతులము జ్ఞానవంతులము అని అసలే కాదు, గాని మన ఎడల ఆయన యొక్క వాత్సల్యత ఉన్నది కాబట్టే మన ఎడల ఆ ప్రభువు కృప చూపాడు. కాబట్టి మనము నిర్మూలం కాలేదు, మనం క్షేమంగా ఉన్నాం. ఈ రోజున ఈ లోకస్తులైతే ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తూ జీవిస్తుంటారు కదండి. ఈ పాత సంవత్సరానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. పబ్స్ లో, థియేటర్స్ లో, పార్టీలలో మునిగి తేలడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈ సంవత్సరము అంతా కూడా మేము క్షేమంగా ఉన్నాము, దానికి కారణం ఎవరు అని ఆలోచించరు. కానీ దేవుని యొక్క బిడ్డలముగా ఉన్నటువంటి మనము తప్పకుండా ఆలోచించాలి కదండి. ఈ యొక్క 2025 మొదలుకొని మొదటి రోజు నుండి యేసు ప్రభు వారు కాపుదల మనతో ఉన్నది కాబట్టే మనము ఈ రోజున సజీవంగా ఉన్నాము. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇర్మియా భక్తుడు వ్రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో అతను అంటున్నాడు, యెరూషలేము పాడైపోయింది, ప్రజలు ఆకలి కేకలు వేస్తున్నారు, పట్టణాలు కాల్చబడి ఉన్నవి, ఆశలన్నీ కూడా అడియాశలైనాయి. ఇటువంటి బాధాకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో సాధారణంగా అయితే అందరూ దేవుణ్ణి నిందించడానికి చూస్తారు, గాని ఇర్మియా అంటున్నాడు, దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. అందుకే మనము ఇన్ని జరిగినా, ఇంత వ్యతిరేకత ఉన్నా, ఇన్ని సమస్యలు ఎదురైనా మనము సజీవంగా ఉన్నాము అని ఈ రోజున మనకి కూడా ఇర్మియా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమనంటే ఈ 2025 సంవత్సరంలో మనమేమీ కష్టాలు పడలేదని కాదు, మనకు ఏ అనారోగ్యము రాలేదని కాదు, మనము ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోలేదు అని కాదు, గాని మన యొక్క కుటుంబంలో అసలు సమస్యలే రాలేదు, లేవు అని కాదు, గాని ఎన్ని వచ్చినా ఏమి జరిగినా, ఎంత భయంకరమైన ప్రతికూలతలతో మనము జీవిస్తున్నా గాని మనము నమ్మిన మన యేసయ్య మనల్ని విడువక వదలక నడిపించాడు. ఆయన కాపాడాడు మనల్ని. ఆ సమస్యల్లో, ఆ శోధనల్లో ఒంటరిగా విడిచిపెట్టలేదు. బహుశా ఈ రోజు నీవు బాధపడుతున్నావేమో, ఈ సంవత్సరము నాకు అస్సలు బాగోలేదండి, ఈ సంవత్సరంలో నాకు ఇష్టమైన వారిని నేను కోల్పోయానండి, ఈ సంవత్సరం నాకు శాపంగా ఉంది అని, ఏ మంచి నాకు జరగలేదని. అయితే ఈరోజు ఇర్మియా భక్తుడు నీతో అంటున్నాడు, నీవు అస్సలు ఆ విధంగా ఆలోచించొద్దు, నీవు జరిగిన వాటిని చూసి బాధపడొద్దు. అటువంటి ప్రమాదకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో నుండి సైతము నీ దేవుడు నిన్ను కాపాడాడు చూడు, దానిని గురించి నువ్వు ఆలోచించాలి అని చెబుతున్నాడు. కీర్తనకాడు అంటున్నాడు, మన పాపములను బట్టి మనకు ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు అని. నిజమే కదండి. ఒకవేళ ఈ సంవత్సరంలో మనం చేసిన పాపములు లేదా అతిక్రమములకు గాను దేవుడే మనల్ని శిక్షించాలంటే మొదటి రోజే అందరి ఆట ఆగిపోతుంది. ఈ 2025 సంవత్సరంలో ఒక్క రోజును కూడా దాటలేము. అలాంటిది ఈ 365 రోజులు దాటి వచ్చామంటే వాక్యంలో చెప్పబడినట్లుగా ఆయన కృపగలవాడు అయినందువలన మాత్రమే, ఆయన వాత్సల్యత దినదినము మన పైన చూపుతున్నందువలనే మాత్రమేనండి మనము నమ్మదగిన వారము కాకపోయినా
మన ప్రభువు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనము అనేక సార్లు ఆయన్ని గాయపరిచిన, తృణీకరించిన, యేసయ్య ఎవరో తెలియనట్లు మనం ప్రవర్తించిన ఆయన అవేవి పట్టించుకోలేదు, వేటిని మనసులో ఉంచుకోలేదు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మనల్ని ఈ సంవత్సరం అంతా సహించాడు, భరించాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది మన జీవితంలో జరిగిన కష్టాలను కాదు, నష్టాలను కాదు, బాధలను కాదు. మనము దేవుని యొక్క కృపను, ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప చూపించాడు కాబట్టే సజీవముగా ఉన్నామని గ్రహించాలి. కృతజ్ఞతాస్తుతులతో దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ సంతోషంగా నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఉన్నవాడవు, అనువాడవు, కృప కలిగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి, సహాయకుడవయ్యా. ఎడతెగక మా పైన ప్రభువా నీ యొక్క కృపను కనబరుస్తున్న దేవుడవు, నీ వాత్సల్యతను మాకు చూపుతున్న తండ్రివయ్యా. మమ్మల్ని తండ్రి నిర్మూలపరచకుండా కాపాడుతున్న దేవుడవు, పోషిస్తున్న దేవుడవు, బలపరుస్తున్న తండ్రివయ్యా, మీకు స్తోత్రాలు. ఈ రోజున ప్రభా మరి తండ్రి ఈ యొక్క సంవత్సరం అంతటిలో మమ్మల్ని కాచి కాపాడారు. ఎన్నో శ్రమల నుండి, ఎన్నో శోధనల నుండి, అయా బలహీన సమయాల్లో బలపరుస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు అయా. గుండె చెదిరినటువంటి ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆదరించుకుంటూ వచ్చారు అయా. మరి ఒంటరిగా ఉంటున్న వారిని తండ్రి మీరు బలపరుచుకుంటూ వచ్చారు ప్రభా. ఈ సంవత్సరం అంతా కాపాడారు. శోధనలన్నిటిలో నుండి మాకు విడుదలనిచ్చుకుంటూ వచ్చారు ప్రభా. అందును బట్టి స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతూ కృంగిపోతూ ఈ యొక్క తండ్రి వారికి వచ్చిన రోగాన్ని బట్టి మరి దుఃఖపడుతూ నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే అని కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. మరణాన్ని కూడా జీవముగా మార్చండి ప్రభా. ఎండిపోయిన ఎముకలు సైతము జీవింప చేయండి ప్రభా అయా. మరి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఏ వ్యాధితో, ఏ బలహీనతతో, ఏ రోగముతో, ఏ రుగ్మతలతో ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డకు యేసు నామంలో విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అదే విధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా అయ్యా. అదే విధంగా నా ప్రభా చేతి పనులు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ప్రభా. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఎందరైతే బిడ్డలు వివాహ విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. గర్భఫలము లేని బిడ్డల యొక్క గర్భాన్ని తెరవండి నా ప్రభా. అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యము బిడ్డల జీవితంలో జరిగించండి అయ్యా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యవంతులుగా తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మా భారతదేశాన్ని సమాధాన దేశముగా అయా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని శాంతియుతంగా తండ్రి మీరు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా అయా. అధికారులందరికీ తోడుగా ఉండండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. మీ యొక్క పరిచర్యలో వారు వాడబడుతుండగా ప్రభా వారికి కలిగే అడ్డంకులు, ఆటంకాలు, వ్యతిరేకతలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. సహించేటువంటి మనస్సును, భరించేటువంటి మనస్సును, మీకు ప్రార్థించేటువంటి మనస్సును వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. రక్షణ లేక, మారు మనసు లేక ఉన్నటువంటి బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. నిజమైన దేవుడవు నీవే అని అయా నీ రక్షణలో ఆనందించేటువంటి భాగ్యాన్ని వారికి దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి దుఃఖకరమైన పరిస్థితులన్నిటినీ సంతోషకరంగా మార్చండి ప్రభా. అదే విధంగా నా తండ్రి అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు ప్రభా. మరి తండ్రి అయ్యా, ఎవరైతే నలిగిపోతున్నారో, విరిగిపోతున్నారో వారి హృదయాన్ని తండ్రి సంతోషపరిచే దేవుడవు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను మీరే ఆదుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. మరి తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో ఉన్నటువంటి బిడ్డల యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు అయ్యా. ఆ బాధను
యేసు నామంలో కొట్టివేయండి ప్రభా. అయ్యా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి, యవ్వన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ మానాదుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.